रियासत तेलंगाना की टीआरएस हुकूमत की कुछ पॉलिसीज अपोजिशन पार्टीज को एक होने का मौका फराहम कर रही है। आज रियासत के जहीराबाद डिवीजन की तेलंगाना ज्वाइंट एक्शन कमेटी और टीडीपी, बीजेपी, सीपीआई और कांग्रेस पार्टी के बहुत सारे लोगों ने एमपीडीओ ऑफिस के रूबरू हुकूमत के जियो 39 को मनसूख करवाने के लिए जबरदस्त धरना मुनज्जम किया और हुकूमत के खिलाफ नारेबाजी की। साथ ही आरडीओ जनाब अब्दुल हमीद को इस सिलसिले में एक याददाश्त भी पेश की और मुतालबा किया कि जल्द से जल्द इलाके के कई लोगों का दुश्मन जियो 39 को मनसूख किया जाए। ప్రభుత్వము రైతులను వంచడానికి కొరకై వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, కంకణం కట్టుకున్నట్లయితుంది। దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే జియో 39 తీసి రైతు సమన్వయ సమితిలు అని చెప్పేసి గ్రామాన ఫామ్ చేయడానికి కొరకు తయారైనరు। అయితే ఇది చట్టరీత్యా విరుద్ధము। ఇదేంటంటే కేవలం ఏంటంటే ఈ పోస్టులన్నీ కూడా నామినేట్ చేయడం జరుగుతున్నది। అయితే దీనికి ఏంటంటే నిరసించి ఈరోజు రాష్ట్ర నాయకత్వము అన్ని పక్షాలు కలిపి కూర్చొని మాట్లాడి ఈరోజు ప్రతి మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది। దానిలో భాగంగా ఇక్కడ కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఆర్డీఓకు మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది। అయితే దీనికి ప్రధాన డిమాండ్, మా అన్ని పక్షాల ప్రధాన డిమాండ్ ఏవైతే రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో ఈ సమన్వయ సమితులను వెంటనే రద్దు చేయాలి। ఎందుకంటే ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరు ఉన్నారు। నీకు నిజంగా రైతుల పైన చిత్తశుద్ధి ఉంటే పవర్స్ వాళ్ళకు కల్పించు, లేని ఇలా ఆల్రెడీ ఎంఆర్ఓలు, సర్వేర్లు ఉన్నారు, వాళ్ళకు బలోపేతం చేసి ఏదైనా రైతులకు సమస్యలు ఉంటే, భూ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము। ఆ పరిష్కారం కాకుండా ఏంటంటే నువ్వు కేవలము నీ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులు ఎట్లా ఇవ్వాలని ఈ జీవోల ద్వారా తీసేందంటే ప్రభుత్వ ధనాన్ని సుమారు 500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టిన అంటున్నాడు। 500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఏంటంటే ఈరోజు ప్రజాధనాన్ని నీ కార్యకర్తలకు, నీ ఎలక్షన్ల కొరకు పంచుకోవడం తప్పు। కాబట్టి ఈ జీవోను